నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ రోజు నుండి 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించనున్నారు. ఇద్దరు విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ విజయ్ భాస్కర్ రావు, షార్ జనరల్ మేనేజర్ పి దామోదరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంచుకున్న థీమ్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ తోటి ముందుకు వెళ్తున్నారని, ఇప్పటికే వాతావరణంలో చాలా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిని అధిగమించడానికి ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని, దానికి సంబంధించి కొన్ని అధ్యయనాల కోసం ఇస్రో ఎన్నో ప్రయోగాలను చేసిందని, మున్ముందు కూడా చేయనుందని, రాబోయే విపత్తులను ముందుగానే గ్రహించి వాటిని ఎలా ఎదుర్కొనాలో కూడా అధ్యయనం చేస్తుందన్నారు. Participation certificate of all the students present here. Because the theme is space and climate change. Actually, this theme is to men opted for the present trend in world is we are going towards. There are a lot of changes in the climate and the other issues and the carbon emission, renewable energy, the awareness among the mainly through the school children. We want to take the awareness and inculcate in the school children so that the colleges and other they will follow. That's how the space technology can be used for this climate change. There are a lot of studies is going on in and around the world and how to make use for this to our day-to-day life. Mainly the green energy and environment friendly system and pollution free, those things how to inculcate from the children onwards so that future generation how to protect the world and the earth from this disaster. This is it's a very dangerous situation we are going on, and this should come from the root level, that is from the children, so that in future we have to give for them healthy and happy life. ఈసారి వరల్డ్ చాలా అలర్ట్గా ఉంది. ఇప్పుడు టెంపరేచర్స్ ఢిల్లీలో కానీ నెల్లూరులో కానీ హై టెంపరేచర్స్ ఉంది. ఎందుకనేసి రీజన్తో మనం నెక్స్ట్ హ్యూమన్ కెన్ సస్టైన్ అవ్వాలంటే ఈ ఎర్త్ మీద వాట్ ఆర్ ది రీజన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మేబీ డిఫారెస్టేషన్ రీజన్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి. సో శాటిలైట్స్ ఇస్రో ద్వారా శాటిలైట్స్ మేము లాంచ్ చేసాం, ఆర్ఐసాట్, ఇన్సాట్, కార్టోసాట్. సో దాని ద్వారా పబ్లిక్ ముందే తెలుసుకొని అలర్ట్ అయ్యి హౌ టు మిటిగేట్ దీస్ ప్రాబ్లమ్స్. ఇలాగని ఈరోజు చేయకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. వీ మే హ్యావ్ టు గో టు అనదర్ ప్లానెట్ విచ్ ఈస్ నాట్ కాల్డ్ ఫర్. సో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి మాకు మెయిన్ అవుట్ రీచ్ ఆబ్జెక్టివ్ ఎస్టీఎస్సీ షార్ది. సో మేము ఇక్కడ డిఫరెంట్ ఇస్రో సైంటిస్టులు వచ్చాం, మాతో ఇంటరాక్ట్ అవ్వండి, డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ అన్నాం. ఎట్లా స్పేస్ హ్యూమన్ మ్యాన్ కైండ్కి యూటిలైజ్ అవుతుంది అనేది మా మెయిన్ ప్రోగ్రామ్. అలాగే నారాయణ కాలేజీలో కూడా మేము ఈ 3 రోజులు 7th, 8th, 9th ఇక్కడే ఉంటాము. డిఫరెంట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి, స్పేస్ ఎగ్జిబిట్స్, శాటిలైట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఎస్ఐ చిల్డ్రన్స్కి అవేర్నెస్ కోసం మేము డిఫరెంట్ స్పేస్ మీదే క్విజ్ కండక్ట్ చేస్తున్నాం, స్పేస్ మీదే ఎస్ఏ చేస్తున్నాం, స్పేస్ మీద ఎలక్యూషన్ చేస్తున్నాం. సో ఇది పార్టిసిపేట్ చేయమనండి. పార్టిసిపేషన్ ఈజ్ ఎనఫ్. దట్ ఈస్ ఇట్ షోస్ దేర్ యాటిట్యూడ్. ఇట్స్ నాట్ ది ప్రైజ్ వాట్ దే. అండ్ మేమంతా రిక్వెస్ట్ చేసి మీడియా ద్వారా పబ్లిక్ కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి. స్పేస్ ఒక అవేర్నెస్ చాలా స్ప్రెడ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు కానీ తెలుసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టం. ఇక్కడ ఎర్త్ మీద మన మదర్ ఎర్త్ మీద లీవ్ అవుతాం. ఈరోజు ఇక్కడ వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో షార్ సెంటర్ శ్రీహరికోట నుంచి వాళ్ళ సహకారంతో ఇక్కడ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్కి ఈరోజు థీమ్ వచ్చేసి స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది. సో ఇక్కడ పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్స్, వాటి అబ్జర్వేషన్స్ ఎలా తీసుకుంటారు వాటి మీద, తర్వాత క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది, దాన్ని మనము ప్రివెంట్ చేయాలి అంటే ఫ్యూచర్లో
ఎలాంటి టెక్నాలజీస్ వాడాలి అనే విషయాల మీద పిల్లలకి ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తే రేపు ఈ దేశాన్ని, ఈ భూమిని మనం కాపాడుకోవాలి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించేసి కార్బన్ని ఎమిషన్స్ తగ్గించేటువంటి టెక్నాలజీస్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ ఎలా చేయాలి, ఎయిర్ కండిషన్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, అదర్ టెక్నాలజీస్ వాడేటువంటి వాళ్ళంతా గ్రీన్ ఎమిషన్స్ చేసుకుంటూ క్లోరోఫ్లోరో కార్బన్స్ తగ్గించుకుంటూ ఉండేటువంటి గ్రీన్ టెక్నాలజీస్ని, గ్రీన్ కెమిస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఆ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం స్పేస్ టెక్నాలజీ మీద, స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద ఈ 3 రోజులు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను షార్ నుంచి వచ్చినటువంటి సైంటిస్టులందరినీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వాళ్ళందరికీ మంచి జరగాలని, ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.